శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ 12 గురువారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం. వర్ష ఋతువు భాద్రపదం. ఈరోజు తిథి నవమి రాత్రి 11:33 వరకు. నక్షత్రం మూల రాత్రి 9:52 వరకు. వర్జం ఉదయం 5:32 నుంచి 7:10 వరకు. తిరిగి రాత్రి 8:14 నుంచి 9:52 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:10 నుంచి 10:59 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:02 నుంచి 3:51 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:05 నుంచి 1:46 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:43 నుంచి 3:14 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:07. సూర్యాస్తమయం సాయంత్రం 6:17. ఈ రోజు విశేషం గురువారం. పసుపును హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ప్రతి శుభకార్యంలో ఉపయోగించే పసుపును గురువారం స్నానం చేసే నీటిలో కలపాలి. దీని ద్వారా ఒక వ్యక్తి అదృష్టాన్ని పొందుతారు. ఈ పరిష్కారంతో దేవగురువు ఒక వ్యక్తి యొక్క జాతకంలో శుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు. అలాగే ఒక వ్యక్తి గురువారం నాడు తన శరీరాన్ని మనస్సును శుద్ధి చేసి అరటి మొక్కను శాస్త్రోక్తంగా పూజించిన తర్వాత అతని జీవితంలోని సమస్యలన్నీ మాయమవుతాయి. అతను అన్ని రకాల ఆనందాలను పొందుతాడని నమ్ముతారు. గురువారం రోజు ఈ పరిష్కారం చేస్తే వివాహానికి సంబంధించిన అన్ని రకాల అడ్డంకులు త్వరలో తొలగిపోతాయి. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు బాగా పెరగడం వల్ల పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కూడా శ్రమాధిక్యత ఉంటుంది, కానీ రాబడి వృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరిగి ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు వ్యవహారాలన్నీ చకచకా పూర్తవుతాయి. ఇష్టమైన బంధువులతో సరదాగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. నిరంతర శ్రమ విజయాన్నిస్తుంది. ధనయోగం సంపూర్ణం. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనులు ఎంతో శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అభివృద్ధికి అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల వారికి ఇది ఎంతో అనుకూల సమయం. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. శివారాధన శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు కూడా అభివృద్ధి బాట పడతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఏ పని చేపట్టినా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం చేకూరుతుంది. ఆస్తి కొనుగోలు ప్రయత్నం చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చుకోపోవడం మంచిది. సొంత పనుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నిటిలో సఫలీకృతులవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. లక్ష్మీ ధ్యానం శ్రేయస్కరం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో మరింత ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. పదోన్నతికి బాగా అవకాశం ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు కనిపిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి సంపాదనకు లోటుండదు. కొందరు చిన్ననాటి మిత్రులు అనుకోకుండా కలుసుకుంటారు. కొత్త వాహన యోగం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు ఉండకపోవచ్చు. ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. ప్రతి వ్యవహారం సకాలంలో పూర్తవుతుంది. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. మహావిష్ణువును స్మరించడం మంచి జరుగుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో పని ఒత్తిడి, అదనపు బాధ్యతలు బాగా తగ్గుతాయి. బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. కొద్దిగా ఆదాయ వృద్ధి ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ వ్యవహారాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన పనుల్ని పూర్తి చేయడంలో ఆటంకాలుంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు వీలైనంతగా సహాయం చేస్తారు. కుటుంబంలో ఆనందోత్సాహాలు నెలకొంటాయి. మిత్రులతో ఎంజాయ్ చేస్తారు.
స్థిరాస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలకై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దైవ దర్శనం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలు అధికమవుతాయి. ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి విశ్రాంతి కరువవుతుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా నిలకడగా సాగిపోతాయి. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుండే అవకాశం ఉంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. రావాల్సిన డబ్బు అప్రయత్నంగా చేతికి అందుతుంది. ఇంటా బయట మీ సలహాలు సూచనలకు విలువ పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆదాయం ఆరోగ్యం చాలా వరకు నిలకడగా సాగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిళ్లు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఒక మంచి వార్త వింటారు. ఉన్నతమైన ఫలితం కోసం ఇష్టదైవాన్ని స్మరించండి. ఉద్యోగం మారాలనే ఆలోచన కలుగుతుంది. ఆర్థికంగా ఓ అడుగు ముందుకు వేసే సూచనలున్నాయి. రాదనుకున్న డబ్బు చేతికందుతుంది. కుటుంబ పరంగా కొద్దిగా ఒత్తిడి చికాకులు ఉంటాయి. ప్రయాణాలను వాయిదా వేయండి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు లాభాలు ఆర్జిస్తారు. నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడ్డం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగుతాయి. దైవ దర్శనానికి ప్రయత్నిస్తారు. శివారాధన శుభం చేకూరుతుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు తీరిపోయి ఊరట చెందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి జీవితంలో విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థుల అంచనాలకు మించి విజయాలు సాధిస్తారు. మొండి బాకీలను పట్టుదలగా వసూలు చేసుకుంటారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పెళ్లి ప్రయత్నాల్లో బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది. ఉద్యోగంలో సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు పూర్తి చేస్తారు. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల్లో మంచి పేరు తెచ్చుకుంటారు. ఒక ప్రధాన ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. అందరికీ మేలు జరిగే పనులు చేస్తారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. ఉత్సాహంగా కాలం గడుస్తుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు ఉండవు. వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి. మనశ్శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి కొత్త విద్యాయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అదనపు పనిభారం ఇబ్బంది పెడుతుంది. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరగడంతో పాటు రాబడి కూడా వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరిగే అవకాశం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. మిత్రులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు లాభసాటిగా సాగిపోతాయి. బంధుమిత్రుల వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. జీవిత భాగస్వామి నుంచి అవసరమైన సహకారం లభిస్తుంది. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధుమిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. లక్ష్మి స్తుతి చేస్తే మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం ఆదరణ లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు తీరిక లేకుండా ఉత్సాహంగా సాగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలకు ప్లాన్ చేస్తారు. దూర బంధువుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం సవ్యంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ మానసిక ఆందోళన తగ్గుతుంది. చిన్న విషయాల కోసం ఎక్కువగా శ్రమిస్తారు. శుభవార్త వింటారు. నవగ్రహ స్తోత్రం పఠించండి. మనోబలం లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికారులు మీకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారు. వృత్తి వ్యాపారాలకు మంచి గుర్తింపు లభించి డిమాండ్ పెరుగుతుంది. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఖర్చుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ముఖ్యమైన పనులు వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. ఏ ప్రయత్నం చేసినా కలిసొస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
వ్యాపారాలు ఉద్యోగాల్లో మామూలుగా ఉంటుంది. చాలా మంచి కాలం ఇది. ధైర్యంగా పనులు మొదలు పెట్టండి. కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఉత్తమ కార్యసిద్ధి, ధనలాభం ఉంటాయి. వ్యాపారంలో ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదా వేసిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఉంటుంది. స్థిర నివాసం ఉంటుంది. వ్యవసాయ లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు. ఇష్టదేవతా స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగంలో చాలా వరకు సానుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. కుటుంబంలో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. పనులు వ్యవహారాలన్నీ సజావుగా సాగిపోతాయి. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన సమాచారం అందుతుంది. ఇతరుల బాధ్యతలను తలకెత్తుకుని సొంత పనులను నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. సన్నిహితుల సహాయంతో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఎవరికీ హామీలుండవద్దు. సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశివారు నూతన వ్యవహారాలు చేపడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అధికారులకు నమ్మకం పెరిగి మరీ ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు కొద్దిగా వృద్ధి చెందుతాయి. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ప్రతిఫలాన్ని ఇస్తాయి. చేపట్టిన ప్రతి పనిలోనూ కార్యసిద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన అవకాశాలు అందుతాయి. దూర బంధువులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆహార విహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు కుదుటపడతాయి. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువు ఒకరికి సహాయపడతారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయపరంగా వ్యాపారులకు బాగానే ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధుమిత్రులను కలుస్తారు. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. నూతన వస్త్ర ఆభరణాలను పొందుతారు. శివారాధనతో కార్యసిద్ధి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీన రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి, అదనపు బాధ్యతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో పెట్టుబడులు, శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మిత్రులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలుంటాయి. కుటుంబం మీద ఖర్చులు బాగా పెరుగుతాయి. కొందరు ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. బంధుమిత్రుల సహకారం అవసరం. సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది. ఉద్యోగ, వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగతంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సమస్య సామరస్యంగా పరిష్కారం అవుతుంది. మిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. శుభవార్తలు వింటారు. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని దక్కించుకుంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇష్టదైవారాధన శుభప్రదం. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.